మన లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ వార్షికోత్సవ లక్కీ డ్రా ఆఫర్. గెలుచుకోండి 1 కేజీ సిల్వర్ వస్తువులు. పదకొండవది కుంభరాశి అండి. దీంట్లో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 మొత్తం 4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలు, ఈ 9 పాదాలు కలిసి కుంభరాశి. వీరికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. ఈ కుంభరాశి వారికి గురుగ్రహం ఉగాది నుండి మే 13 వరకు వృషభ రాశిలో ఉండి తదుపరి మిథున రాశిలోకి వెళ్ళి అక్టోబర్ 18 నుండి కర్కాటక రాశిలోకి వెళ్ళి తిరిగి డిసెంబర్ 5 నుంచి వెనక్కి మళ్ళీ పంచమ స్థానమైన మిథున రాశిలోకి వస్తారు గురువు గారు. శని మార్చి 29 నుండి సంవత్సరం మొత్తం కూడా 2వ స్థానమైన మీనరాశిలో ఉంటారు. రాహుగ్రహం ఉగాది నుండి మే 18 వరకు మీనరాశిలో ఉండి తదుపరి సంవత్సరాంతం 1వ స్థానం జన్మరాశి జన్మస్థానమైనటువంటి కుంభరాశిలో ఉంటారు. కేతుగ్రహం ఉగాది నుండి మే 18 వరకు కన్యారాశిలో ఉండి తదుపరి 7వ స్థానం అయిన సింహరాశిలోకి వస్తారు. ఈ గ్రహ సాపేక్ష స్థానాల వల్ల ఈ కుంభరాశి వారికి మే 14 నుండి అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది. చేసేటువంటి పనిలో కృషి చేస్తే కృషికి తగినటువంటి అభివృద్ధి వస్తుంది. తర్వాత బంధువర్గాల్లో ఆధిక్యత వస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ప్రయాణాలు చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు, దైవ కార్యాల్లో పాల్గొంటారు. కానీ ఒక్కటి ఉందండి వీరికి, కుంభరాశి వారికి శనిగ్రహ ప్రభావం వల్ల మతిమరుపు ఒకటి వస్తుంటుంది ప్రతిదీ. ఈ మతిమరుపు అనేది చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన అంశం. ఎందుకంటే భగవంతుని ఆరాధించాలని అనుకుంటారు, బజారుకి వచ్చేసి ఇంకేదో కార్యక్రమం బట్టి ఆకర్షణ పడుతుంది, వెంటనే భగవంతుడి దగ్గర రావాలనే దాని మతిమరుపు. అదే బజారుకి సినిమాకి వెళ్ళాలని బయలుదేరిన వాడు అది మర్చిపోయి భగవంతుడి దగ్గరికి వస్తే పర్లేదు, కానీ కలెక్టర్ అనేవాడు భగవంతుడి దగ్గరికి వచ్చే వాళ్ళకి మతిమరుపు తెప్పిస్తాడు. దాన్ని ఎదుర్కోవాలంటే చాలా జాగ్రత్తగా ఉండి వీళ్ళు దానికి తగినటువంటి పరిహారాలు తీసుకోవాలి. వీళ్లకు మతిమరుపు, రోగబాధలు, కాస్త అనారోగ్యం, కుంభరాశి వారికి ఆరోగ్యం మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇదంతటి కారణం శనిగ్రహ ప్రభావమే. విద్యార్థులకు పరీక్షల్లో పాస్ అవ్వటం అనేది అవుతుంది. కాకపోతే ఏంటంటే చదివింది నిలకడ ఉండదు, మతిస్థిమితం లేకపోవటం వల్ల కాస్త మరుపు ఎక్కువ వచ్చేసి తద్వారా మార్కులు అనుకున్నన్ని పొందలేని స్థితి వస్తుంది. ఉద్యోగస్తులకు ఆలస్యంగా ప్రమోషన్లు వస్తాయి, ట్రాన్స్ఫర్లు అవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం 50-50 ఛాన్స్. వ్యవసాయదారులకు 2 పంటలు కూడా బాగానే పండుతాయి, కాకపోతే పెట్టుబడి ఎక్కువ పెట్టవలసి వస్తుంది. ఈ కుంభరాశి స్త్రీలకు ప్రత్యేకంగా అన్ని విధాలా బాగుంటుంది. ఉద్యోగంలో ఉన్న వాళ్ళకు అనుకూల ప్రదేశాలకు ట్రాన్స్ఫర్స్ అవుతాయి. ఆడవాళ్లకు వెండి బంగారు ఆభరణాలు సమకూర్చుకునేటువంటి అవకాశం ఈ కుంభరాశి స్త్రీలకు ఉంటుంది. కానీ ఒంటి మీద బంగారం రాగానే వెంటనే వచ్చేది ఏంటంటే అనారోగ్యం. ఆ అనారోగ్య సమస్యలు మనకు దాపురించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ధనిష్ట 3-4 పాదాలు ఎవరైతే ఉన్నారో ఈ కుంభరాశిలో వారికి ఏప్రిల్ నెల, మే, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్ 2026 సంవత్సరం జనవరి నెలలు అన్నీ బాగుంటాయి. వీరు జాతి పగడం రత్నాన్ని ఎడమ చేతి ఉంగరపు వేలికి బంగారంతో కానీ వెండితో కానీ చేయించుకొని పెట్టుకునేటైతే ఈ ఫలితం ఉపశమనం జరుగుతుంది. తర్వాత శతభిషం నక్షత్రం వాళ్ళకు మాత్రం మే, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్ 2026 జనవరి, ఫిబ్రవరి నెలలు అన్ని విధాలా బాగుంటాయి. వీరు జాతి గోమేధికం అనే రత్నాన్ని ఎడమ చేతి మధ్య వేలికి వెండి ఉంగరంలో పెట్టుకోవాలి శతభిష నక్షత్రం వాళ్ళు. అప్పుడు దాని ప్రభావం ఏంటంటే శతభిష నక్షత్రం వాళ్లకు ప్రత్యేకంగా గోమేధికం ఎందుకు చెప్తున్నారు అంటే మనస్థిమితం ఉండదన్నాను చూసారా, మనస్సు పరిపరి విధాలుగా బలహీన పడుతుంటుంది. ఆ బలహీనపడిన మనస్సు బలపడాలంటే గోమేధికం ఉపయోగపడుతుంది.